ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి 7 సీటర్ వెహికల్ కావాలి అని చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. ఇది చవర్లెట్ ఎంజాయ్ ఎల్టీ వేరియంట్ డీజిల్ కార్. 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్. లైఫ్ వచ్చేసి 29 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా 34 దాకా లైఫ్ అనేది వస్తుంది. ఇది కంప్లీట్ వైట్ కలర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బాడీ పార్ట్స్, మెజారిటీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్సే, ఏ పార్ట్ అయితే రీప్లేస్ కాలేదు. అలాగే ప్రజెంట్ వెహికల్ మీద పెయింటింగ్ ఫేడ్ అయిపోవడం కానీ, ఎక్కడ డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే లేదు. బండి మంచి హెల్దీగా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. అండ్ అది వచ్చేసి మనకి టోటల్ 7 సీట్స్ వస్తాయి దీంట్లోని. ఫ్రంట్ 2 సీట్స్, మిడ్లో 2 సీట్స్, బ్యాక్ వచ్చేసి 3 సీట్స్ ఇలా ఉంటుంది. ఇంకా బ్యాక్ పోర్షన్ చూద్దాం ఒకసారి. రైట్ సైడ్ టైర్ ల్యాంప్ అయితే బ్రేక్ అయ్యి ఉంది. అండ్ రిమైనింగ్ బాడీ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా మీకు రస్ట్ ఫామ్ అవ్వడం కానీ, రీవెల్డింగ్ అవ్వడం కానీ ఇలాంటిది అయితే లేదు. మంచి ఫ్రేమింగ్ కానీ, డిక్కీ అంచులు చూసారు ఎక్కడ రస్ట్ అయితే ఫామ్ కావద్దు. మొత్తం టోటల్గా బండి అంతా కూడా మంచి ఆర్గానిక్గా అయితే ఉంది. అలాగే రేర్ డిఫాగర్ ఫెసిలిటీ, బ్యాక్ వైపర్ రెండు కూడా ఉన్నాయి. అలాగే రెండు మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇక ఇంటీరియర్ చూద్దాం. దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఈ పైన బటన్స్ ఉంటాయి కదా, మనం ప్రెస్ చేసి పైకి లాగుతాం కదా, బటన్స్ అయితే పోయి ఓన్లీ బటన్స్ వేయించుకుంటే సరిపోతుంది. విండోస్ అయితే మాత్రం వర్కింగ్ కండిషన్లోనే ఉంది. ఇంకా డాష్ బోర్డ్ చూడండి, సీట్ కవర్స్ కానీ, ఇన్నర్ రూఫ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు. అలాగే రూఫ్ ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. రూఫ్ ఏసీ సో జనరల్గా ఇది హై వర్షన్స్కి వస్తుంది. ఈ మిడ్లో కూడా సోఫా టైప్ వస్తుంది, కానీ కస్టమర్ అయితే బకెట్ చేసి వేయించుకున్నారు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రీడింగ్ వచ్చేసి 1,02,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,03,000 కిలోమీటర్లు తిరిగింది. బండి సీట్ కవర్స్ కానీ, ఇన్నర్ రూఫ్ కానీ, డాష్ బోర్డు, ఇంటర్నల్ అపీరెన్స్ అంతా కూడా మంచి హెల్దీగా అయితే ఉంది. ఎక్కడ స్టెయిన్స్, స్క్రాచెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే లేదు. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కార్ మనం ఎట్టిగా కార్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఈ కార్లో ఉన్న సిట్టింగ్ క్వాలిటీ 100% మీకు ఎట్టిగా దొరకదు. ఒకవేళ మీకు దగ్గర లేకుండా ఎట్టిగా కార్ ఉంటే ఒకసారి కూర్చుని ఆ సిట్టింగ్ కంఫర్ట్ ఏంటి అని ఫీల్ అవ్వండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరి ఈ కార్లో కూర్చోండి, ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది. నేను కూడా చెప్పవసరం లేదు. ఇది కంప్లీట్లీ డీజిల్ బండి. దీంట్లో వచ్చేది క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. అంటే షిఫ్ట్కి, ఎట్టిగాకి ఏ ఇంజిన్ అయితే వస్తుందో దీనికి కూడా 100% అదే ఇంజిన్ వస్తుంది. ఎటువంటి డిఫరెన్సియేషన్ ఉండదు. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,75,000, 2,75,000 వెహికల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదండి, ఫిక్స్డ్ ప్రైస్. ఒకసారి మీకు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను, ఎప్పుడు చూడండి. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్స్ రైట్ టు లెఫ్ట్ కూడా బాగుంది. ఎక్కడ మీకు స్క్రాచెస్ కానీ, బ్రేకేజ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే లేదు. సో ఇది ఇంజిన్ రూమ్ అంతా ఆర్గానిక్గా ఉంది. ఎక్కడ లోపల మీకు ఇంటర్నల్ వెల్డింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ, హెవీ